ఖరీఫ్ సీజన్లో రైతులకు ఎరువుల కొరత ఉండదని తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్ గోవిందరావు స్పష్టం చేశారు. జిల్లాలో యూరియా నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, అవసరమైన మేరకు రైతులకు నిరంతరం సరఫరా చేస్తున్నామని తెలిపారు. జిల్లాలో ప్రస్తుతం 14,860 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని, ఇప్పటి వరకు 42,000 మందికి పైగా రైతులకు లక్షలాది యూరియా, డీఏపీ బస్తాలు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. ఎరువుల బ్లాక్ మార్కెటింగ్ ను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఏపీఏఐఎంఎస్ డిజిటల్ విధానం ద్వారా ఆధార్ ధృవీకరణతో ఎరువుల పంపిణీ జరుగుతుందన్నారు. ఎంఆర్పీ కంటే అధిక ధరకు విక్రయించడం లేదా ట్యాగింగ్ కు పాల్పడే డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వ్యవసాయ అధికారి మరియు టీడీఐఎన్పిఆర్ ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ నమస్కారం. ఈరోజు ప్రభుత్వ ఆదేశాల మేరకు, సీఎంఓ ఆదేశాల మేరకు మరియు మన కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ అనేది పెట్టడం జరిగింది. ప్రధానంగా ఈ తిరుపతి జిల్లా ఖరీఫ్ 2026 ఎరువుల లభ్యతపై రైతు సోదరులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో మనం ఈరోజు ఇక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ అనేది పెట్టడం జరిగిందండి. మనకి 2026 తిరుపతి జిల్లాలో ఖరీఫ్కి సంబంధించి వ్యవసాయ, ఉద్యాన మరియు ఇతర పంటలు కలిపి జిల్లాలో 92,620 హెక్టార్లలో సాగు చేయబడుతున్నాయి. ఖరీఫ్ 2026 సీజన్లో జిల్లాలో సాగవుతున్న వ్యవసాయ, ఉద్యాన మరియు ఇతర పంటలకు సంబంధించి మొత్తము 53,050 మెట్రిక్ టన్నుల అన్ని రకాల ఎరువులు అవసరమవుతాయని మన వ్యవసాయ శాఖ ద్వారా మనం అంచనా వేయడం జరిగింది. జూలై 2026 నాటికి జిల్లాకు మొత్తం 21,929 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా, అందులో 17,775 మెట్రిక్ టన్నుల యూరియాను రైతులకు ఇప్పటికే మనం పంపిణీ చేయడం జరిగింది. ప్రస్తుతం జిల్లాలో 14,860 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయి. హోల్సేల్ డీలర్ల వద్ద 272 మెట్రిక్ టన్నులు, ఏపీ మార్క్ ఫెడ్ వద్ద 10,068 మెట్రిక్ టన్నులు, ప్రైవేట్ డీలర్ల వద్ద 3,884 మెట్రిక్ టన్నులు మరియు రైతు సేవా కేంద్రాల వద్ద 482 మెట్రిక్ టన్నులు, పిఏసిఎస్ల వద్ద 154 మెట్రిక్ టన్నులు యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయి. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరానికి అనుగుణంగా యూరియాను నిరంతరం సరఫరా చేసేందుకు జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు చేపట్టిందని పత్రికాముఖంగా రైతు సోదరులందరికీ తెలియజేయడం జరుగుతుందండి. తిరుపతి జిల్లాలో ఇప్పటి వరకు రైతు సేవా కేంద్రాల ద్వారా 4,465 మెట్రిక్ టన్నులు, పిఏసిఎస్ల ద్వారా 1,994 మెట్రిక్ టన్నులు, ప్రైవేటు డీలర్ల ద్వారా 11,316 మెట్రిక్ టన్నులు యూరియా రైతులకు సరఫరా చేయడం జరిగిందని పత్రికా ముఖంగా అందరికీ తెలియజేయడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగంలో మరో కీలక డిజిటల్ సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ఇకపై రాష్ట్రంలో యూరియా, డీఏపీ వంటి రసాయన ఎరువులను కొనుగోలు చేయాలంటే రైతులకు ఖచ్చితంగా ఆధార్ ధృవీకరణను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఎరువుల బ్లాక్ మార్కెటింగ్కు శాశ్వతంగా చెక్ పెట్టేందుకు వ్యవసాయ శాఖ ఏపీఏఐఎంఎస్ ఆంధ్ర అగ్రికల్చర్ ప్రొడ్యూస్ అండ్ ఇన్పుట్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనే సరికొత్త డిజిటల్ అప్లికేషన్ విధానాన్ని జూన్ 2026 నుండి మన జిల్లాలో అమల్లోకి తీసుకొని రావడం జరిగింది. ఈ ప్రక్రియలో వెబ్లాండ్లో లేని రైతులకు కూడా పంట సాగు ఆధారంగా యాప్ నందు నమోదు చేసి ఎరువులని అందించడము జరుగుతుంది. ఈ ప్రక్రియను 8/6/2026 నుండి రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో ప్రారంభించడం జరిగింది. మిగతా 2 జిల్లాలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాప్ ఉపయోగిస్తున్నారండి, కృష్ణా అండ్ కాకినాడ. ఆ 2 జిల్లాలు విడిచిపెడితే మిగతా 26 జిల్లాల్లో ఈ ఏపీఏఐఎంఎస్ ద్వారా
ఈ ఎరువులు అనేవి అందించడం డిజిటల్ విధానం ద్వారా అందించడం అనేది జరుగుతుంది. ఇప్పటి వరకు తిరుపతి జిల్లాలో 42,539 మంది రైతులకు యూరియా 2,26,698 బస్తాలు, డిఏపి 16,751 బస్తాలు అందించడం అనేది జరిగింది. ఇకపోతే సిఎంఓ చీఫ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి మనకి ఎప్పటికప్పుడు ఇన్స్ట్రక్షన్స్ వెరీ క్లియర్గా వస్తున్నాయి. టీసీ ద్వారా, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చీఫ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి మనకి గౌరవ చీఫ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి మనకి ఇన్స్ట్రక్షన్స్ వస్తున్నాయి. ఆ ఇన్స్ట్రక్షన్స్ మేరకు మనము ఏడీస్కి అంటే అసిస్టెంట్ డైరెక్టర్స్ అగ్రికల్చర్స్ మరియు మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్స్కి కూడా ఎరువుల విక్రయ కేంద్రాలపై కట్టుదిట్టమైన నిఘా నిర్వహించమని ఆదేశించడం అనేది